అర్జునుడు కూలిపోయాడు, మనస్సు విరిగిపోయింది, గాంధీవం వదిలేశాడు. ఆ క్షణంలోనే కృష్ణుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అది యుద్ధం గురించి చెప్పిన మాట కాదు, మన జీవితం గురించి చెప్పిన జ్ఞానం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నటేష్. వెల్కమ్ బ్యాక్ టు వాస్ట్ లైఫ్. అర్జునుడు ఒక సాధారణ వారియర్ కాదు, అతను ఒక భావోద్వేగం నిండిన మనిషి. తనను పెంచిన వాళ్ళు, తనతో జీవించిన వాళ్ళు, తన కుటుంబం, తన మిత్రులు వాళ్ళని ఎదురుగా చూస్తున్నప్పుడు అర్జునుడి గుండె బరువవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలుసు ఏది కరెక్ట్ అనేది, కానీ హృదయం యాక్సెప్ట్ చేయదు. అందుకే ఇక్కడ ఫస్ట్ మనిషి హృదయం మాట్లాడుతుంది, తర్వాతే దేవుని జ్ఞానం మాట్లాడుతుంది. ఇక యుద్ధం విషయానికి వస్తే 2 సేనలు సిద్ధం, అందరి కళ్ళు బ్యాటిల్ ఫీల్డ్ మీదే. అర్జునుడి మనసులో మాత్రం భయం, ప్రేమ, బాధ, గందరగోళం. ఆ క్షణంలో కృష్ణుడు, ఇది నీకు తగిన స్థితి కాదు అర్జున, నీ బలహీనత నిన్ను పాలించనివ్వకు అని చెప్తూ ఒక శాశ్వత సత్యం చెప్తాడు. అదేమిటంటే ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. శరీరం చస్తుంది, కానీ ఆత్మ చావదు. అది నిత్యం, అది శాశ్వతం. కృష్ణుడు చెప్తాడు, అర్జున, నువ్వు ఎవరిని చంపడం లేదు, ఎవరు నిజంగా చావడం లేదు. శరీరం మారుతుంది, కానీ ఆత్మ మాత్రం జీవిస్తుంది. ఇది విని అర్థం చేసుకోవడం కంటే మన జీవితంలో అనుభవించాలని కృష్ణుడు కోరుతున్నాడు. ఎందుకంటే మనలో చాలామంది భయంతో బతుకుతాం. ఎవరైనా దూరం అయిపోతారేమోనని భయం, దేన్నైనా కోల్పోతామేమోనని భయం, మనం ఒంటరైపోతామేమోనని భయం. కానీ భగవద్గీత మనకేం చెప్తుందంటే జీవితం ముగియదు, రూపం మారుతుంది, పోయేది శరీరం మాత్రమే, సంబంధం కాదు. నువ్వు బాధతో చూస్తున్న వాళ్ళు ఆత్మలుగా చూస్తే ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టరు. ఇది ఆత్మ గురించి చెప్పిన మాట కాదు, ఇది మన మనసుకి ఓదార్పు. ఎందుకంటే మనం కోల్పోయిన వాళ్ళు పోలేదు, మనం భయపడుతున్నది నిజానికి శాశ్వతం కాదు. బాధ తాత్కాలికం, ఆత్మ శాశ్వతం. అప్పుడు అర్జునుడు అంటాడు, వాళ్ళు మనవాళ్ళు కృష్ణ, ఎలా చంపగలం? అప్పుడు కృష్ణుడు చాలా స్థిమితంగా చెప్తాడు, సంబంధం కంటే బాధ్యత పెద్దది. భావోద్వేగం సరే, కానీ నిర్ణయం ధర్మంతో ఉండాలి. మనకు కూడా జీవితంలో ఇదే సమస్య కదా, మనసు ఒకటంటుంది, బాధ్యత మరొకటి అంటుంది. ఇక్కడే శ్రీకృష్ణుడు భగవద్గీతలోని అత్యంత గొప్ప శ్లోకం చెప్తాడు. అదే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ హక్కు పనిపై మాత్రమే, ఫలితంపై కాదు. నీ పని చేయి, నీ శక్తితో చేయి, నీ హృదయంతో చేయి, కానీ ఫలితంపై ఆతృత, ఓటమిపై భయం, అపజయంపై ఆలోచన ఇవన్నీ విడిచిపెట్టు. భగవద్గీతలో ఫలితంపై హక్కు లేదు అంటే కేర్లెస్గా చేయమని కాదు, ఇది చాలా డీప్ కాన్సెప్ట్. ఇది విచ్ఛిన్నం కాదు, అంటే కేర్లెస్ అని కాదు. ఇది విముక్తి, అంటే ఫ్రీడమ్. రిజల్ట్ని మైండ్లో పెట్టుకుని పని చేస్తే నీ మనసు బానిస అవుతుంది. అదే పని పట్ల ప్రేమతో చేస్తే మనసు స్వేచ్ఛ పొందుతుంది. కృష్ణుడు చెప్పేది, నీ శ్రద్ధ పనిపై ఉంచు, నీ భారం ఫలితంపై ఉంచకు. పని మాత్రమే మన దగ్గర, ఫలితం దేవుని దగ్గర. కృష్ణుడు చెప్తాడు, సుఖం తాత్కాలికం, దుఃఖం తాత్కాలికం, విజయ పరాజయాలు మారుతూ ఉంటాయి, కానీ వాటిలో స్థిరంగా ఉండే మనసే చాలా శక్తివంతమైన మనస్సు. కృష్ణుడు మనకి సింపుల్గా ఏం చెప్తున్నాడు అంటే, మనం జీవితాన్ని గెలవాలంటే ముందుగా మనస్సును గెలవాలి. ఇక్కడ అర్జునుడి గుండె కొంచెం తేలుతుంది. మొదటిసారి కన్నీళ్ళ వెనకాల జ్ఞానం కనపడుతుంది. ముందుగా కన్ఫ్యూజన్ ఉన్న చోట ఇప్పుడిప్పుడే క్లారిటీ మొదలవుతుంది. భయం ఉన్న చోట కొంచెం ధైర్యం పుడుతుంది. అతను వినడం మొదలు పెడతాడు. అప్పుడే భగవద్గీత నిజంగా మొదలవుతుంది. ఈ అధ్యాయంలో కృష్ణుడు మనకు నేర్పింది ఏంటంటే, భయం అవసరం లేదు, మనసు స్థిరంగా ఉండాలి, ధర్మం పెద్దది, ఫలితం పట్ల సంబంధం పెట్టుకోకూడదు. అందుకే ఈ చాప్టర్ని గీతసారం లేదా సాంఖ్యయోగం అంటారు. ఇక్కడితో కృష్ణుని జ్ఞానం ఆగడం లేదు, ఇప్పుడే అసలైన లోతు ప్రారంభమవుతుంది. నెక్స్ట్ చాప్టర్ కర్మయోగ, జీవితాన్ని ఎలా నడపాలో నేర్పే అధ్యాయం. ఇది వర్స్ట్ లైఫ్. ఇక్కడ జ్ఞానం మాటలుగా కాదు, హృదయంలోకి చేరుతుంది. మన ప్రయాణం కొనసాగిద్దాం. Stay connected. Let's grow together. Jai Hind.